చెప్పడానికి, తర్వాత తల్లి పాలు ఇచ్చేటప్పుడు తల్లికి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటి మేనేజ్మెంట్ గురించి, తర్వాత తల్లిపాల నిధి అనేది మనకి మన భారతదేశంలో 1989 నుంచి ఉంది, కానీ అంత అవగాహన పెరగలేదు. మనకి బ్లడ్ బ్యాంక్స్ ఎలాగో ఉంటాయో అందరికీ తెలిసినట్టు మిల్క్ బ్యాంక్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. ఈ తల్లి పాల ప్రాముఖ్యత గురించి చెప్పడానికి ఈ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెప్టెంబర్ 28, 29 2 రోజుల్లోనూ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. 28వ తారీఖు హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్. అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ అంటే ఇప్పుడు మనకి వచ్చే డాక్టర్లకి, పీడియాట్రిషియన్స్ గురించి వాళ్ళందరికీ మనం ట్రైనింగ్ మొత్తం 8 వర్క్షాప్స్ జరుగుతున్నాయి. 8 వర్క్షాప్స్ అక్రాస్ హైదరాబాద్ ఇన్ ఆల్ మేజర్ హాస్పిటల్స్. సో వర్క్షాప్స్ జరిగేవి ఫెర్నాండెస్ హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్, దాని తర్వాత పారమిత, మెడికవర్, తర్వాత రామకృష్ణ మఠంలో ఒక చాలా ప్రత్యేకమైన వర్క్షాప్. డాక్టర్స్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ దీనిని పనిచేసుకోవడం కావాలి. ఎందుకు కావాలి అంటే పూర్వం ఇంతకుముందు మన గ్రామాల్లో ఒక తల్లి దగ్గర పాలు తక్కువై పడితే పక్కన ఇంట్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల చుట్టాల వాళ్ళు పాలు ఇచ్చేవాడు. కమ్యూనిటీ బ్రెస్ట్ ఫీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు కన్న తల్లి దేవతి, కానీ యశోద మాతో పాటు చాలా మంది తల్లిపాలు ఇచ్చేవాడు. ఇది భారతదేశంలో ప్రపంచం మొత్తంలో ఉండేది. దీన్ని వెట్ నర్సింగ్ అంటారు. ఇది ఎప్పుడు చేయొచ్చు, కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే మనం ప్రోత్సహించడానికి లాక్టేషన్ కౌన్సిలర్స్, కన్సల్టెంట్స్ కావాలి. దాన్ని మనం లేకపోతే ట్రైన్ చేస్తున్నాం. ఎందుకు వీడియో స్లోగన్ చెప్తామండి. తల్లిపాలు ముద్దు, తల్లిపాలు ముద్దు, తల్లిపాలు ఔషధం, తల్లిపాలు ఔషధం. ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.